పాజిటివ్ అంటే మహేష్ బాబు గారే. నెగిటివ్స్ అంటే బేసికల్లీ స్టోరీ అనమాట, కొంచెం అలవైకుంఠపురం ఫ్లేవర్ కనిపిస్తుంది. అంటే ఓన్లీ మహేష్ బాబు ఫ్యాన్స్కేనా? మహేష్ బాబు గారి ఫ్యాన్స్కి అయితే బాగా నచ్చుతుంది డెఫినెట్లీ. ఆయన మ్యానరిజం ఎస్పెషల్లీ బాగా నచ్చుతుంది అనమాట. బీజిఎం ఓకే, తమన్ గారి ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కాలేదు, బట్ ఓకే బాగుంది. లేదు ఒక సాంగ్లో మాత్రమే, మిగతా బాగుంది మూవీ. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మహేష్ బాబు యాక్టింగ్ బాగుంది, కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది, బీజిఎం కూడా బాగుంది. అలా ఏం లేదు. స్టోరీ ఎలా అనిపించింది? ఫస్ట్ హాఫ్ బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? బాగుంది. త్రివిక్రమ్ రొటీన్ స్టోరీలో ఉందని అలా ఏం లేదు, కొద్దిగా డిఫరెంట్ ఉంది. అంటే మరి పాత స్టోరీస్లో కంపేర్ చేసుకునేలా లేదు? అట్లేం లేదు, ఇది డిఫరెంట్ స్టోరీ. శ్రీలీల మహేష్ బాబు కాంబినేషన్ ఎలా? చాలా బాగుంది. అంటే మహేష్ బాబు చెప్పారు కదా కుర్చీ సాంగ్లో అందరు లేస్తారని, మరి యాక్చువల్లీ డాన్స్ చాలా బాగుంది మహేష్ బాబుది. ఈసారి చాలా మాస్గా డాన్స్ బాగా చేశారు. కొత్త స్టోరీ అని చెప్పి మహేష్ బాబు చెప్పారు, మాసి లుక్ అని. సో మాసి లుక్ అలా ఏం లేదు, మాత్రం ఎంత హైలైట్స్, బ్లాక్ బస్టర్, ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్. కానీ మహేష్ బాబు తోటి తీసే మట్టుకే సినిమా ఫ్లాప్ అవుతున్నాయి. మీరు చూసే ఉంటారు అతడు కానీ అండ్ కలేజా కానీ అండ్ అదర్వైజ్ ఈ మూవీ వచ్చేసి కానీ అంత ఫ్లాప్ మూవీసే. కాకపోతే మూవీలో మటుకు డ్యాన్స్ మాత్రమే బాగుంది. అండ్ అదర్వైజ్ రమ్యకిషన్ క్యారెక్టర్ కానీ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ మట్టుకే బాగున్నాయి. ఇంకా ప్రతి ఒక్క క్యారెక్టర్ అసలు బాగా చెదరం అబ్బా నిజం చెప్పాలంటే. అండ్ త్రివిక్రమ్ గారు వచ్చేసి అప్పుడప్పుడు వాడున్న క్యారెక్టర్, ప్రతి ఒక్క క్యారెక్టర్ అవే రివీల్ అయితే ఉన్నాయి. పెద్ద స్టోరీ అంటూ కూడా ఏం లేదు. అనవసరంగా గుంటూరు కారం పేరు పెట్టి చెదరం చేసిండ్రు అబ్బా. నిజంగానే బాగాలేదు సినిమా. మేము పెట్టే పైసలకి సాటిస్ఫాక్షన్ అయితే అయ్యలేము. నిజం చెప్తా ఉన్నా. మేము 450 రూపాయలు టికెట్ పెడితే దీని బదులు కూలి పని చేసుకుంటే బెటర్ ఏమో, మాకు నిజంగా బెటర్ అవుతుండే. ఎందుకు తీసారో కూడా అర్థం లేదు. ఒక్క సినిమాలో చెప్పాలంటే అంత వేస్ట్, స్టోరీనే వేస్ట్. అండ్ మూవీలో అంటే బీజం ఒకటే బాగుందబ్బా నిజం చెప్పాలంటే. అండ్ క్లైమాక్స్లో వచ్చేసి ఒక 10 మినిట్స్ మాత్రమే బాగుంది. దానికంటే ముందు అసలు సినిమా స్టోరీనే బాగాలేదు. ఎందుకు తీసిండో ఎందుకు ఒప్పుకున్నాడో మాత్రమే అసలు బాగాలేదు. కాకపోతే డ్యాన్స్ మాత్రం 200%కి 500% న్యాయం చేసిండు. డ్యాన్స్ మాత్రమే బాగుంది, మిగతా స్టోరీనే ఏం లేదు. అసలు ఎందుకు తీసిండో కూడా అర్థం కాలేదు. అనవసరంగా టికెట్ పెట్టి కూడా వేస్ట్ అనిపించింది అబ్బా. 100% అబ్బా, మంచి నటినే, మంచి యాక్టర్ అబ్బా శ్రీలా మాత్రం. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఆ విషయంలో మాత్రం నేను ఒప్పుకుంటా. కాకపోతే మూవీ స్టోరీ మాత్రం వెళ్ళిందబ్బా. అసలు ఆ రైటింగ్ బాగాలేదు, డిఓపి బాగాలేదు, విఎన్ఏ గ్రాఫిక్స్ బాగాలేదు. కాబట్టి బీజం మాత్రం బాగా కొట్టిండు అబ్బా తమన్. మాత్రం ఏం తాగి కొట్టిండేమో కానీ బీజం మాత్రం బాగుంది, నిజంగానే బాగుంది. తమన్కి మాత్రం ఇది మూవీ మాత్రం హిట్ అని అనుకోవచ్చు. కాకపోతే ఈ మూవీకి మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం అమ్మాయిలు కానీ చాలామంది ఉంటారు. కానీ ఈ మూవీతో మాత్రం మొత్తం చాలా బాగుంది. మహేష్ బాబు యాక్టింగ్, డాన్స్ అయితే సూపర్ ఉంది. మహేష్ బాబు ఫ్యాన్ నేనైతే. చాలా బాగా చేశారు. శ్రీలీల తన కాంబినేషన్ అయితే A1 ఉంది. మహేష్ బాబునే డామినేట్ చేశారు. పోకిరి తర్వాత ఇదే నెక్స్ట్, అతడు పోకిరి నెక్స్ట్ ఇదే. సాంగ్స్ బాగుంది, మ్యూజిక్ అయితే బాగుంది. తమన్ మ్యూజిక్ బాగా చేశారు. 5. Movie, very good movie and family entertainer, fully mass and good dialogue, good dances, good songs and good. Everything is good. 10 out of 10. తెలిసి మిక్సీలు ఆడేసి కారం చేశారు. ఆ కారం ఎలా వచ్చింది, కొంతమంది ఎవరైతే సినిమా బాగాలంటాం కదా, ఎర్లీ మార్నింగ్ నిద్ర కళ్ళతో చూడడం వల్ల వాళ్ళకి కొంచెం రిసీవ్ అవ్వలేదు. మళ్ళీ వెళ్ళి చూడమని చెప్పండి. మీరు క్యారెక్టర్ సెలెక్ట్ చేసేటప్పుడు కొంచెం చూసి సెలెక్ట్ చేయండి. లోపల కూర్చొని ప్రకాష్ రాజు రమ్యకృష్ణ తండ్రి కూతుళ్ళు అంటే మాకు చూడడానికి ఎంత చిరాకు ఉంది తెలుసా. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్గా చేశారు. కనీసం ఆ సినిమా చూసేటప్పుడు మేము రిసీవ్ చేసుకోవాలి కదా వీళ్ళు ఈ క్యారెక్టర్ అని. కృష్ణానగర్లో బోల్డ్ మంది ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ గొడ్డుపోయింది అంటే క్యారెక్టర్లే లేవా, మనుషులే లేరా. ఇప్పుడు మహేష్ బాబు అంబ్రోషియాలా ఉంటాడు. అంబ్రోషియాకి ఒక మదర్ క్యారెక్టర్ని ఒక సెలెక్ట్ చేయలేరు మీరు. మంచి మదర్ ఒక అక్కడ క్యాండిడేట్సే లేరా, సినిమా ఇండస్ట్రీ క్యారెక్టర్ ఆర్టిస్ట్లే లేరా. వాళ్ళిద్దరిని తల్లి కొడుకు ఉంటే మాకు చూడడానికి చాలా ఇబ్బందిగా ఉంది. బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మహేష్ బాబు సినిమాకి 1 man షో అనమాట. ఇంకా త్రివిక్రమ్ మార్క్ అయితే టచ్ కాలే, బ్లాక్ బస్టర్ అని చెప్తున్నాం కానీ గుడ్ మూవీ. లేదు బ్రో, మహేష్ బాబు డామినేట్ చేశాడు మూవీని. మొత్తం అంతా మహేష్ విజయం మంచిగానే ఉంది. త్రివిక్రమ్ కొంచెం అంత మనకి మార్క్ కనిపించలే అయింది, కానీ మహేష్ బాబు మాత్రం 100% హ్యాండిల్ చేశాడు మొత్తం మూవీ అంతా. అజ్ఞాతవాసి 2 అని అంటున్నారు కదా, అలా ఏం లేదు బ్రో. అజ్ఞాతవాసి 2 అయితే ఏం కాదు. ఇంకా ఫైట్స్ పరంగా చూసుకుంటే ఫైట్స్ మంచిగా చాలా బాగుంది భయ మూవీ అయితే. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ ల్యాగ్ ఉన్నాయి కానీ, బట్ అదే స్టోరీ కోసం అవి కావాలి కదా ల్యాగ్. కానీ
శ్రీలీల పర్ఫార్మెన్స్ అయితే హైలైట్ ఉంది బాయ్. అసలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ మొత్తం 70% శ్రీలీల ఉంది. మంచి మంచి థింగ్స్ అంటే శ్రీలీల ఉన్నాయి. అదే సినిమా అయితే చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ ఉంది బాయ్. యావరేజ్ ఏం లేదు, అంటే కొంచెం ల్యాగ్ ఉంది సినిమా అయితే. కాకపోతే స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ మాత్రం కావాలి కదా ల్యాగ్. సో సీన్స్ బిల్డప్ కోసం ల్యాగ్ ఉంది బాయ్ అంతే. ఎక్సలెంట్ ఉంది, ఎక్స్ట్రాడినరీ ఉంది. తమన్ బీజేఎం బాగా లేపింది సినిమాని. మహేష్ బాబు హీరోయిజం కానీ, ఆ దమ్ మసాలా సాంగ్ కానీ, ఇంకా అదే ఇంకా చాలా ఉన్నాయి సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఏం 100% రీచ్ అయ్యారు. ఎక్స్పెక్టేషన్స్ ఏం తగ్గలేదు. అంటే యాక్చువల్ కొంచెం లాగ్ ఏంటంటే స్టోరీలు ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్ని సీన్స్ ఉండాలి కదా భయ్యా. సో ఆ పరంగా ఉంది అంతేగాని నీకు లాగ్ ఏం లేదు. సినిమా చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్యాంక్ అని క్లైమాక్స్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. క్లైమాక్స్ మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. అంటే అది స్టోరీని రివీల్ చేయకూడదు కానీ మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది, కొత్త రకంగా ఉంది. నేను నా రేటింగ్ అయితే 3.25/5 చూసినాను. ఇప్పుడు గుంటూరు కారం చూసినాను. కారం అసలుకి కళ్ళులో కొట్టి ఫస్ట్ హాఫ్ మూయించేసినాడు, సెకండ్ హాఫ్లో నీళ్ళు కొట్టి మళ్ళీ తెరిపించినాడు. అసలు ఏందన్నా కుర్చీ మడత పెట్టినతోనే మళ్ళీ నిద్రపోయినిచ్చినారు. ఏంది అసలుకి నిద్రపోయినారన్న? అసలుకి కుర్చీ మట్టడం కాదు ఏందని అసలుకి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ అయితే అసలు బాగానే కొట్టలేదు. అసలుకి ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ ల్యాగ్, సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా మదర్ సెంటిమెంట్తో అయితే చాలా బాధేసిన. ఒకటి ఏంటంటే నా పక్కన పడ్డావు నేను అది నక్లెస్ గోల్స్ అప్పుడు శ్రీలీల అయితే ఆ పంచలు ఆగేటప్పుడు అది అయితే మస్తుగా ఉంటుంది డ్యాన్స్ సీన్ అయితే. అసలుకి ఎక్స్పెక్ట్ చేయలే, అంటే మనం ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వల్లనే ఏమో కానీ సినిమా అయితే చాలా డౌన్ అనిపిస్తుంది అన్న. అసలు ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్కడ. అసలుకి మన సెకండ్ హాఫ్లోనే ఫుల్ ఉంటుంది అన్న. కొన్ని ట్విస్ట్లు వస్తాయి, ప్రకాష్ రాజ్ గారిది కూడా కొద్దిగా ట్విస్ట్లు రివీల్ అయితే అవి అయితే బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ అనేది కొద్దిగా బాగుంది అన్న. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం ల్యాగ్ అనిపిస్తుంది. అసలు మహేష్ బాబు ఎందుకు ఇట్లా చేసిండో నాకు అర్థమే. అసలుకి మన త్రివిక్రమ్ గారు ఏమంటారు మార్క్ అనేది కనబడలేదు అన్న. అసలుకి నాకైతే ఎక్కడ కనబడలేదు. ఎందుకు ఇట్లా తీస్తున్నారు? రోజు రొటీన్ వే తీస్తారా? అంటే ఇది అత్తారింటికి దారేది, అలా వైకుంఠపురము, ఇవన్నీ రెండు కలిపేసినారు. అజ్ఞాతవాసి ఏంది అసలుకి. వచ్చే ఆడియన్స్ ఇదో 1 గంటకి లేడీస్ కూడా వచ్చి చూస్తున్నారు. ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినారు. మరి ఇంత దారుణంగానా? త్రివిక్రమ గారు అసలు తీస్తే మంచిగా తీయాలి, లేకుంటే ఒక ఈ తమన్కి అయితే తెలివి ఉందో లేదో నాకైతే అర్థమైతే లేదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం కొడతావా నువ్వు? జీవి ప్రకాష్ వాళ్ళంతా, రవి బాస్రా, మన అనిరుద్ధ్ గారు ఎట్లా తీసినారు? మన దేవర్ వచ్చినప్పుడు ఎట్లా కొట్టిండు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? నేను తల తీసుకొని టంగ కొట్టినా వస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజికే సమంగా కొడతలేరు. ఇంత మన టికెట్ రేట్లు కూడా పైసి పెంచినారు. అసలుకి ఫ్యాన్స్ అయితే సాటిస్ఫై లేదన్న. అసలుకి ఒక సాంగ్ కుర్చీ మడత పెట్టే సాంగ్ వచ్చింది, డాన్స్ చేద్దామని స్విచ్ ఆఫ్ అయిపోయినా. అసలు కాడ ఏం లేదు. కనీసం యూట్యూబ్లో చూసుకుంటానన్నా బాగా అనిపించింది. సాంగ్స్ ఒకటి బంద్ తాగేదోటి బాగుంది. ఫైట్ సీన్స్ మొత్తం మహేష్ బాబే బాగున్నాయి. లుక్స్ కానీ డైలాగ్ కొడితే శ్రీలీల యాక్టింగ్ బాగుంది. ఆమె పేరు హీరోయిన్ ఉంది కదా డబల్, మీనాక్షి చౌదరి గారు. ఆమె అయితే కీలుబొమ్మ జిచ్చి బొమ్మలు అక్కడ పెట్టేసిండు. అసలుకి ఏం లేదు. కొడితే పెళ్ళ ముందు ఉంచుకున్న దాని పేరు చెప్పేయాలా. ఈ డైలాగులు కొన్ని డైలాగులు బాగున్నాయి నిజంగా. అంటే మహేష్ బాబు అయితే బాగా అనిపించింది లుక్ కానీ వేరే కానీ. ఇంకా మిగతా వాళ్ళు వెన్నెల కిషోర్ది కొద్దిగా కామెడీ టైమింగ్ బాగుంది. ఇంకా ప్రకాష్ రేటింగ్ 3.0.